వైసీపీ నేతలు అరాచకాలు దౌర్జన్యాలు చేస్తేనే గోల్డ్ మెడల్ సాధించినట్లు జగన్ భావిస్తున్నారని మంత్రి పార్థసారథి అన్నారు. అలాంటి నేతలకి ఆయన ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. ఆలూరు ఘటనలో ఎమ్మెల్యే విరూపాక్షకి మద్దతిచ్చి దీన్ని మరోసారి రుజువు చేశారని స్పష్టం చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవలో ఎమ్మెల్యే విరూపాక్షి జోక్యం చేసుకుని అనవసర వివాదం సృష్టించడమే కాకుండా దళిత మహిళతో పాటు వారి కుటుంబంపై దౌర్జన్యం చేయడం హేయమని తెలిపారు. ఈ ఘటనలో బాధితులైన దళిత కుటుంబం వైపు కాకుండా దారుణానికి పాల్పడ్డ సొంత పార్టీ నేతను జగన్ వెనకేసుకురావటాన్ని చూస్తే ఆయన మనస్తత్వం అర్థమవుతుందన్నారు. ఈ సందర్భంగా విరూపాక్షి కుటుంబం టీడీపీ దళిత నేతపై చేసిన దాడికి సంబంధించిన దృశ్యాలను విడుదల చేశారు. జనరల్గా ఏంటంటే మనం చాలా సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. ఏ రాజకీయ పార్టీలైనా సరే సమాజంలో ఎవరు ప్రజల కోసం కష్టపడతారో, ప్రజలకి మంచి చేయడానికి తాపత్రయపడతారో అటువంటి వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళని రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దే వాతావరణం ఇన్ని దశాబ్దాలు కూడా మనం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం. కానీ ఈరోజు గొడ్డల పార్టీలో కొనసాగాలంటే ప్రజలకి సేవ చేయటం కాదు, అరాజకం చేయటమే అర్హతగా ఈరోజు ఆ పార్టీలో నాయకులందరూ కూడా భావించే పరిస్థితి వచ్చిందని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి ఆకర్షించాలంటే అరాజకాలు సృష్టించి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసి విధ్వంసాలని, కులాల మధ్య తగాదాలని ప్రోత్సహించి సమాజంలో ఒక చీలిక తీసుకొచ్చే వాళ్ళే గుర్తింపు పొందే పరిస్థితి ఈరోజు ఆ పార్టీలో ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఒక శాసనసభ్యుడు తన మోకలతో, తన రౌడీ గ్యాంగులతో వెళ్ళి ఒక దళితుడి ఇంటి మీద, ఒక బలహీన వర్గాల ఇంటి మీద పడితే ఆ బలహీనుడు, ఆ దళితుడు వాళ్ళని అడ్డుకోగలరా, వాళ్ళ నుంచి తప్పించుకోగలరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. శ్రీకాకుళంలో మొన్న ఒక దుశ్శాసన పర్వం, ఒక మహిళా ఎస్ఐని తనను తాను రక్షించుకోవాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిగించింది. కర్నూలు జిల్లాలో మళ్ళొక దుశ్శాసన పర్వం, సాక్షాత్తు శాసనసభ్యుడు మోక వెళ్ళి దళితుడింట్లో వంట చేసుకుంటున్న ఆ సోదరిని, దళిత సోదరిని బట్టలు చింపి ఏ విధంగా నీచాతి ఘోరానికి పాల్పడ్డారో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. మీరు ఆ విధంగా దళిత స్త్రీని బట్టలు చింపే కార్యక్రమం ఏంటి అని చెప్పేసి ఈ రోజే అసలు కనీసం అడిగావా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక బలహీన వర్గాన్ని రక్తం వచ్చేటట్టు కొరత ఏంటని చెప్పేసి కనీసం అడిగావని చెప్పేసి మనం చేస్తాం. మహిళలు బట్టలు చించిన, మహిళల్ని నీచంగా అవమానించిన అదొక మెడల్గా భావించి వాళ్ళంతా కూడా పెట్టరేగిపోతున్నారు ఈ సమాజాన్ని పాడు చేయటానికి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాదు, వాళ్ళేమో దౌర్జన్యాలు చేస్తారు, కిడ్నాపులు చేస్తారు, లేకపోతే అరాచక శక్తుల్ని పెంచి పోషిస్తారు, గంజాయి బ్యాచ్ల్ని లేకపోతే క్రిమినలైజేషన్ చేస్తూ ఉంటారు. అటువంటి శక్తుల మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటే, వాళ్ళు చేసిన తప్పులు ప్రజల కళ్ళకి కట్టినట్టు కనపడుతున్నప్పుడు పోలీసులు చర్యలు తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రతిపక్షం మీద దాడి చేస్తుంది, రాజకీయ కక్షలకి తెగబడుతుంది అని చెప్పేసి ఒక మాట మాట్లాడేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయటం ఈ ప్రజలందరూ కూడా ఆలోచించాలి.